పార్వతీపురం మున్సిపల్ చైర్పర్సన్ ఆ పదవికి కళంకం తీసుకొచ్చారని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ సమావేశంలో చైర్పర్సన్ తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించి అందరికీ ఆదర్శప్రాయంగా ఉండవలసిన చైర్పర్సన్ సభ నుండి వాకౌట్ చేయడం విచారకరమన్నారు. చైర్పర్సన్ తన కుటుంబ సభ్యులకు నైట్ షెల్టర్ కావాలని స్వయంగా ఆదేశాలు జారీ చేయడంపై సభ్యులు అభ్యంతరాన్ని వ్యక్తం చేయడంతో సభ నుండి వాకౌట్ చేసి వెళ్లిపోయారని, ఇది సభా నియమాలకు వ్యతిరేకమని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి ఒక చీకటి రోజుగానే చెప్పుకోవాలి. ప్రజలు చీకొట్టిన చేదరించుకున్న 151 సీట్ల నుంచి 11 సీట్లు చేసిన వాళ్ళు ఇసుమంత అహంకారం కూడా తగ్గల. ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఒక గౌరవం కూడా లేదు. ఇది వరుసగా 3వసారి చైర్పర్సన్ అంటే అది ఒక గౌరవప్రదమైన పదవి, కాన్స్టిట్యూషనల్ పోస్ట్. కౌన్సిలర్స్ అందరూ ఎన్నుకోబడ్డ ఒక వ్యక్తి ఈ సభకి నిండుతనాన్ని తీసుకొచ్చేది, ఈ సభకి అందరితో కూడా డెవలప్మెంట్ విషయంలో చేయాల్సిన విషయం. ఆమెకంట నైట్ షెల్టర్ కావాలంట. ఈమెకి ఒక నైట్ షెల్టర్ కావాలి, వాళ్ళ బంధువుకో చుట్టంకో ఎవరికో తీసుకురావాలి. నియమాలన్నీ తొంగలో తొక్కి డైరెక్ట్గా చైర్పర్సన్ నాకు ఒకరికి ఇచ్చేసేయండి అని చెప్పి రాసుకుంది. భారతపురానికి ఒక దౌర్భాగ్యం, ప్రజాస్వామ్యానికి ఒక చీకటి రోజుగానే చెప్పుకోవాలి. ప్రజలు